సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. కోవిడ్ పాండమిక్ ప్రపంచవ్యాప్తంగా జీవితాలని అస్తవ్యస్తం చేసేసి అతలాకుతలం చేసేసిన పరిస్థితుల నుంచి బయటపడ్డాం అనుకుంటూ ఉండగా మరోసారి ఇప్పుడు JN.1 అనే ఒక కొత్త వేరియంట్, ఒక సబ్ వేరియంట్ ఆఫ్ ద ప్రీవియస్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా WHO అభివర్ణించింది. అండ్ ప్రస్తుతం ఈ కేసులు పెరుగుతూ ఉండడంతో అనేక దేశాల్లో కొంత ఆందోళన మొదలైంది. భారతదేశంలో కూడా కేరళలో ఈ కేసుల జాడలు కనిపించాయి. అండ్ 1-2 మరణాలు సంభవించాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ అసలు ఏం చేయాలి, జాగ్రత్తలు మళ్ళీ పాటించాలా, మాస్క్ వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందా, ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ విజయ్ మోహన్ గారు, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్పర్ట్, అంటే జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి, అలాగే డాక్టర్ విజయ్ మోహన్ క్లినిక్స్కి కూడా వ్యవస్థాపకులు మనతో జాయిన్ అవుతున్నారు ఈ అంశంపై మాట్లాడడానికి. సార్ నమస్కారం. సార్ డాక్టర్ గారు నమస్కారం. స్వప్న గారు, చాలా ఆందోళన పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం సార్. ఈ కోవిడ్ వేరియంట్ గురించి చాలా అందరూ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. ఏం జరుగుతోంది ప్రస్తుతం? అంటే ఇఫ్ యూ రియలీ గో బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ వైరస్ అంటే మనం భూమి మీద మనం పుట్టక ముందు నుంచే ఉంది. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే అది వైరస్ అనేది, వైరస్ బ్యాక్టీరియా మనకంటే ముందే పుట్టింది భూమి మీద. అవును. ఇప్పటికీ కొన్ని లక్షల మందిని చంపుతూనే ఉంది ప్రపంచంలో ప్రతి సంవత్సరం. సో అవును. కమింగ్ టు కోవిడ్ ఇప్పుడు కొత్తగా మనం భయపడాల్సింది JN.1 అంటారు. JN.1 JN.1 వాట్ ఎవర్. రైట్. సో ఇది కొత్త వేరియంట్ అంటే ఇది మన కోవిడ్ వైరస్, కరోనా వైరస్ మ్యూటేట్ అంటే వాళ్ళ సబ్సిక్వెంట్ జనరేషన్స్ అన్నమాట. రైట్ సార్. ఇప్పుడు ఈ లాస్ట్ 4 years లో 30 times మారింది, తన రూపురేఖలు మార్చుకుంటుంది. అంటే ఇది వైరస్ కి ఒక లక్షణం అన్నమాట. ఏ వైరస్ అయినా మ్యూటేట్ అవుతుంది. కొన్ని వైరస్ స్లోగా మ్యూటేట్ అవుతావు, లైక్ HIV లాంటివి. కొన్ని వైరస్ తొందరగా మ్యూటేట్ అంటే చేంజ్ అవుతుంటాయి, దాని రంగు రూపురేఖలు మార్చుకుంటుంది అన్నమాట. ఈ కొన్ని వైరస్ లో every 6 months, every 3 months, every month కూడా మార్చుకుంటుంది. అట్లాగే ఇప్పుడు పోయిన 4 సంవత్సరాలు చూస్తుంటే మన కరోనా వైరస్ ఒక 30 times మారిపోయింది రూపురేఖలు. అవును సార్. మ్యూటేషన్స్ అంటాం. మారిపోయి మధ్యలో ఎన్ని రకాల వైరస్ వచ్చాయో పుట్టాయో దాంతో మనకి ఎంతమందికి ఇన్ఫెక్షన్స్ తెలీదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చింది JN.1 అంటున్నాం మనం. అది కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంటే. ఇది కొత్త వైరస్ ఏం కాదు, ఒమిక్రాన్ సబ్ వేరియంటే. తర్వాత ఇప్పుడిప్పుడే అంటే జస్ట్ ఒక 20 days క్రితమే ఇండియా కూడా వచ్చింది అన్నారు. యాక్చువల్గా ఈ JN.1 వైరస్ అనేది యాక్చువల్గా జూన్ జూలైలోనే మనకు ప్రపంచానికి పరిచయం. అంటే అది ఎక్కడో డెన్మార్క్ లో, తర్వాత ఇజ్రాయిల్లో కొత్తగా పుట్టుకొచ్చింది. అది తొందరగా వ్యాపించి మన దేశం దాకా కూడా వచ్చింది. మన లాస్ట్ 8th డిసెంబర్ లో కేరళలో ఫస్ట్ డిటెక్ట్ అయింది అనమాట. ఒక ప్యాసింజర్ ఫ్రమ్ సింగపూర్ వచ్చిన ఆ కేసు, అది ఫస్ట్ రిపోర్టెడ్ కేసు అనమాట. దాని తర్వాత కర్ణాటకలో, మహారాష్ట్రలో, తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, తర్వాత నార్త్ లో కూడా వచ్చిందని వింటున్నాము. అది అన్నమాట ఇప్పుడు JN.1 కొత్త వైరస్. ఇది మన పాత ఒమిక్రాన్ గ్రేట్ గ్రాండ్ డాటర్ పర్సన్. రైట్ సార్. మామూలుగా మీరు మెడికల్ టర్మినాలజీలో ద వైరస్ ఇస్ ప్రెజెంటింగ్ ఇట్ సెల్ఫ్ అనే ఒక పదం వాడతారు. సో ఇప్పుడు ఈ వైరస్ ఈసారి ఈ వేరియంట్ లక్షణాలు ఎలా కనిపిస్తున్నాయి సార్? మధ్యలో డయేరియా లాంటి చాలా అనూహ్యమైన లక్షణాలు కూడా కనిపించాయి మనకి కోవిడ్లో. ఈ వైరస్ ఎలా ఉంటుంది సార్? స్వప్న గారు, ఇప్పుడు మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇది టూ ఎర్లీ. అంటే ఎవ్రీ డే 10 times మారుతుంది ఆ ఇన్ఫర్మేషన్. ర్యాపిడ్ గా చేంజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ రోజున మనం ఖచ్చితంగా ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి లేదు. బట్ వాట్ ఎవర్ లిటిల్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఫ్రమ్ WHO ఆర్ CDC, సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అమెరికాలో పెద్ద ఆర్గనైజేషన్, వాళ్ళు టైం టు టైం వాళ్ళు ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తుంటారు ఈ డిసీజ్ గురించి. అయితే ఇవాళ ఉన్న లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది JN.1 అన్నది ర్యాపిడ్ మల్టిప్లికేషన్. అంటే అందుకే ఇప్పుడు ఒక 2 weeks లోనే ఇండియాలో దాదాపు ఒక 2000 కేసెస్ దాకా వచ్చిందని వింటున్నాము. ఇదంతా ప్రిమెచ్యూర్ ఇన్ఫర్మేషన్, నథింగ్ ఈజ్ 100% కన్ఫర్మ్. సో ఇంత తొందరగా వ్యాపిస్తుందంటే దానికి ఈ డివిజన్ కేపబిలిటీస్ చాలా ఎక్కువ ఉంది అన్నమాట, ర్యాపిడ్ మల్టిప్లికేషన్. అవును.
అలాగే ర్యాపిడ్ మల్టిప్లికేషన్ తర్వాత ఈజీ స్ప్రెడ్ కూడా తొందరగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. రైట్ సార్. కానీ మన దేశంలో ఇది ఎంత ఎక్కువ దుష్ప్రభావం చూపించదు అని ఈ విశ్లేషకులు అంటున్నారు. సార్ ఇప్పుడు మామూలుగా అంటే ఇది వేరియంట్ ఏ వేరియంట్ అయినా కూడా ఇది నిజంగా కోవిడ్ లక్షణాలు అని చెప్పడానికి వాళ్ళు అంటే జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయించడానికి ఏవో కారణాలు ఉంటుంటాయి కదా, ఎందుకంటే అన్ని దగ్గులు జలుబులు ఒకేలా ఉంటాయి. కానీ కేరళలో కర్ణాటకలో కనిపించిన ఆ కేసులు కానీ ఇప్పుడు మిగతా కేసుల్లో కానీ ఇది కోవిడే అని నిర్ధారించడానికి ఏ లక్షణాలు కనిపించుంటాయంటారు సార్? అంటే ఈ సాధారణంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని ఒకేలాగా ఉంటాయండి. అంటే అందరికి జలుబు, దగ్గు, జ్వరము, బాడీ పెయిన్స్, హెడేక్ ఇవన్నీ ఉంటాయి. సిమ్టమ్స్ బట్టి ఫలానా అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ సీజన్ ఫ్లూ సీజన్ కూడా మామూలు ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా వస్తాయి. తర్వాత రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్ అని ఒకటి వస్తుంది. ఈ చలికాలంలో సాధారణంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్. అన్ని సిమ్టమ్స్ మాత్రం అన్ని దాదాపు ఓవర్లాపింగ్ గానే ఉంటాయి. ఈ సిమ్టమ్స్ బట్టి ఇది ఫ్లూ, ఇది కోవిడ్, ఇది రెస్పిరేటరీ సెన్సిటివ్ వైరస్ అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి సిమ్టమ్స్ బట్టి డయాగ్నోస్ చేయలేము మేము. ఒక టైంలో సార్ కోమార్బిడిటీస్ గురించి చాలా ఎంఫసైజ్ చేశారు. ఇప్పుడు మనకి అదనంగా ఇన్ఫర్మేషన్ లేని పక్షంలో వాళ్ళందరూ అంటే ఆ వల్నరబుల్ గ్రూప్స్ అందరూ చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, లేదు డయాబెటీస్ ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు సార్? ఎందుకంటే ఈ సీజన్లో మనకి చాలా మొండి జలుబులు కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి అందరికి. స్వప్న గారు మీరు కరెక్ట్ గా చెప్పారు. అది ఏ ఇన్ఫెక్షన్ అయినా వెదర్ ఇట్ బ్యాక్టీరియల్, వైరల్, ఫ్లూ, కోవిడ్ ఏదైనా కానీ ఈ వల్నరబుల్ గ్రూప్ లో కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. పెద్ద వయసు వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం లోగా ఉంటాయి. అలాగే డయాబెటీస్ వాళ్ళకు కూడా ఈ లంగ్ ఫంక్షన్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది, అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ కు, వెరీ ఓల్డ్ పేషెంట్స్ కు వీళ్ళంతా ఒక రిస్క్ గ్రూప్ అంటాను. రిస్క్ గ్రూప్ వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ అయినా వాళ్ళకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఎస్, మీరు అన్నట్టుగా వాళ్ళు డెఫినెట్గా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ విజయమోహన్ గారు, మాస్క్ వేసుకునే ఒక పరిస్థితి నుంచి కొంత బయటపడి ఇష్టం ఉన్న వాళ్ళు, కావాల్సిన వాళ్ళు మాత్రమే అంటే కొంతమంది మాత్రమే వేసుకునే పరిస్థితికి వెళ్ళాం, అంటే మాస్కులు వేసుకుని బయటకు వెళ్ళాం ఫర్ జనరల్ పొల్యూషన్ అని. ఇప్పుడు మళ్ళీ వుడ్ యూ అడ్వైజ్ సార్, ఈ JN1 వేరియంట్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతోంది, అంటే ఒక మనిషి నుంచి ఎక్కువ మందికి సంక్రమిస్తోందని తెలుస్తున్న పరిస్థితుల్లో మాస్కులు మళ్ళీ బయటికి తీయాల్సిన అవసరం ఉందంటారా సార్? ఐడియల్లీ ఎస్, టెక్నికల్లీ ఐ డోంట్ నో. ఎందుకంటే ఇప్పుడు మనం న్యూస్ లో వింటున్నాం కర్ణాటక ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్, తర్వాత ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళకి 7 days ఐసోలేషన్ అని మళ్ళీ కొత్త పాత మనం అప్పుడు 2020లో పాటించిన నియమాలన్నీ ఇప్పుడు మళ్ళీ పాటించాలని గవర్నమెంట్ అంటున్నారు న్యూస్ లో వస్తుంది. బట్ ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. మాస్క్ వేసుకుంటే మంచిదే, కానీ హౌ ఫార్ దిస్ సింపుల్ మాస్క్ విల్ ప్రివెంట్ అనేది మనకు తెలుస్తుంది. సార్, ఎనీ అదర్ టిప్స్ దట్ యూ వుడ్ లైక్ టు గివ్ అవర్ వ్యూవర్స్, అంటే మన సాక్షి ప్రేక్షకులకి ఇప్పుడుండే ఈ పరిస్థితుల్లో కొంచెం ఎందుకంటే మనకి ఒక డిసెంబర్లో ఒకానొక సమయంలో దీని జాడలు ఇతర దేశాల్లో కనిపించే అనే పరిస్థితి నుంచి కళ్ళ ముందే చూస్తూ ఉండగానే ఇది ఒక పాండమిక్గా మారిపోయిన ఒక దుస్థితికి వెళ్ళిపోయాం మనం. కాబట్టి ఇప్పుడు మనం వ్యవస్థ కానీ, కుటుంబాలు కానీ, స్కూళ్లలో కానీ పాటించవలసిన జాగ్రత్తలు ఏమైనా చెప్తారా సార్ మాకు? ఇప్పుడు మీరు అన్నది చాలా పర్టినెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు స్పెషల్లీ ఇప్పుడు మనకు అయ్యప్ప సీజన్, కొంత లక్షల మంది కేరళకు వెళ్తున్నారు. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ స్టేట్స్ కి వాళ్ళ ఇళ్ళకి వస్తారు. ఆ ఒక రిస్క్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్, న్యూ ఇయర్ సీజన్ కాబట్టి చాలా మంది గుంపులుగా గుమిగూడి ఈ డిసీజ్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 ఇష్యూస్ బట్టి చూస్తే ఈ వచ్చే నెలల్లో 1 or 2 months లో కొంచెం ఈ కేసెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు బి ఆన్ ది సేఫర్ సైడ్. కాబట్టి మాస్క్ వేసుకోవడం ఎంతకైనా మంచిది. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవడం చాలా మంచిది. దో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది అంత సివియారిటీగా ఏం లేదు, ఇప్పటికైతే మోర్టాలిటీ రేట్ లెస్ దెన్ 1% అంటున్నారు. బట్ క్రమేణా మనకు వి విల్ నో ది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ హౌ దిస్ వైరస్ ఇస్ బిహేవింగ్ అనేది మనకు ఇంకో 1 or 2 weeks లో కొంచెం క్లారిటీ రావచ్చు. అప్పటి వరకు మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిది. సివియారిటీ కూడా చాలా తక్కువ ఉంది అంటున్నారు. ఈ వైరస్ మ్యూటేషన్ ఏముంటుందంటే జీన్స్, ప్రోటీన్స్ కొంచెం మారుతుంది అనమాట. ఒక్కోసారి ద వైరస్ కెన్ బికమ్ గుడ్ బాయ్ ఆర్ బ్యాడ్ బాయ్ డిపెండింగ్ ఆన్ ది వాట్ ఈస్ ద చేంజ్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్. కాబట్టి ఇది ఒమిక్రాన్ కంటే తక్కువ రిస్క్, తక్కువ డేంజర్ అంటున్నారు. అలా అయితే కనుక వీఆర్ ఆల్ లక్కీ.
అండ్ ఫైనలీ డాక్టర్ విజయమోహన్ గారు మనకి వ్యాక్సినేషన్ అన్నది అది ఒక అంటే ఆపత్తు సమయంలో మనకు వచ్చిన ఒక ఏం చెప్పాలి ఒక కవచంలాగా వచ్చింది. కానీ ఇతర దేశాల్లో దీన్ని వ్యవస్థీకృతం చేసేసారు. అంటే యాన్యువల్ షాట్స్, ఫ్లూ షాట్స్ లాగా బూస్టర్ డోసులు ఇస్తున్నారు. మన దేశంలో దీని గురించి పెద్ద సమాచారం ఇప్పుడు లేదు సార్. మళ్ళీ బూస్టర్ షాట్లు వేసుకోవాలంటారా, అసలు వేసుకున్న షాట్లే సరిపోతాయంటారా సార్? దాని గురించి కూడా స్వప్న గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు మనకు. అవును, కానీ మన ఇండియాలో ఇప్పుడు అది COVID-19 అది కరోనా వైరస్ తర్వాత ఒమిక్రాన్ వైరస్ నుంచి ఇప్పుడు 30 జనరేషన్స్ అది మారింది, మ్యూటేట్ అయింది. కాబట్టి మనం అందరం ఎక్స్పోజ్ అయ్యాం, ఆల్మోస్ట్ ఎవ్రీవన్. ప్లస్ మోస్ట్ ఆఫ్ చాలా మంది మనం 2 డోసెస్ కూడా తీసుకున్నాం, బూస్టర్ కూడా తీసుకున్నాం. కాబట్టి ఈ JN1 ఎఫెక్ట్ అంతగా ఉండదని, ఈ 2 పాయింట్స్ బేసిస్ మీద ఈ JN1 ఎఫెక్ట్ అంత ఉండదని నిపుణులు అనుకుంటున్నారు. రైట్. డాక్టర్ విజయమోహన్ గారు చాలా అవసరమైన పర్టినెంట్ విషయం ఒకటి గుర్తు చేశారు మీరు. అయ్యప్ప సీజన్ ఒకటి, హాలిడే సీజన్ ఒకటి, ఈ 2 మాత్రం చాలా దృష్టిలో పెట్టుకుని అందరూ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇది ఏ జలుబైనా ఇబ్బంది పెట్టే జలుబే, అది కోవిడ్ ఒక్కటే కాదు. కాబట్టి ఈ సీజన్లో జాగ్రత్త పడాలని చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఆల్ యువర్ సజెషన్స్ సార్. డాక్టర్ విజయమోహన్ గారు ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటాం మరిన్ని క్లారిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వప్న గారు. థ్యాంక్ యూ సాక్షి. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.